ఎవ్వరో మాకు ఏమి చేయలేకపోయారు సార్. మాట ఇచ్చారు చాలామంది, వదిలేస్తామనేవారు, రిజిస్ట్రేషన్లు ఇచ్చేస్తామనేవారు, చాలా చాలా చెప్పేవారు ఓట్లకు వచ్చేటప్పుడు. కానీ ఎవడో చేయలేదు సార్. ఈ పవన్ కళ్యాణ్ సార్ వచ్చాక మాకు పని అయింది సార్. తరం కూడా మేము బతికున్నాళ్ళు కూడా మేము మర్చిపోమని ఆ పవన్ కళ్యాణ్ గారు కోరి ప్రార్థించుకుంటున్నామండి. మాకు చేసిన మెరవడికి ఆ స్వామికి గుడి కట్టుకుంటామని మేము కోరుకుంటున్నాం. మీరు గెలిపిస్తారో గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు బాగా న్యాయం చేశాడండి. నిజాయితీ పరుడు, ఆశలేనంటి వాడు, మహానుభావుడు. ఇక్కడే కాదు, స్టేట్లో ఎక్కడ ఇచ్చినా నెరవేర్చుకుంటున్నాడు ఆయన. దీనికి అంత ఇది ఉంది, చేస్తున్నారు, మంచిదే, సమస్య పెద్దదే, క్లియర్ చేయడు ఆయన. ఇక్కడ ఉండేటువంటి ఈ రైతులందరూ కూడా చాలా రుణపడి ఉండాలి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు గన్నా జనసేన. ఈరోజు మనం SEZలో ఉన్నాం. ఇక్కడ రైతులకి గత 23 సంవత్సరాలుగా వాళ్ళ పొలాలు వాళ్ళకి కాకుండా చేసిన ప్రభుత్వం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకుని వాళ్ళకి 2180 ఎకరాలని వాళ్ళకి కాకుండా చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ అమ్ముకోవడాలు కానీ కొనుగోలు చేయడానికి కానీ చేయకుండా చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అర్జీ పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి తక్షణమే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ రైతులు తొందరగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళ పక్షాన్ని నిలబడిన వ్యక్తిగా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి నేరుగా ఇక్కడ ఉన్న రైతులందరూ SEZ రైతులందరూ కూడా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకే ఆ రైతులను నేరుగా దేనికోసం ఈ పాలాభిషేకం చేస్తున్నారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆదుకున్నారనే దానికి ఆల్నాడు తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి. SEZ రైతులు బాధిత రైతులుగా ఉండడం వల్ల నేను 15 రోజులు జైలు చేశానని చెప్పేసి, సెంట్రల్ జైల్లో ఉన్నానని చెప్పేసి ఇతను అంటున్నాడు. ఇతను మాటలో తెలుసుకుందాం. 20 సంవత్సరాలండి చెద్దతోని, పోలీసులతోని, గ్రామాల్లోని మాకు పండుగ పబ్బం కూడా లేకుండా ఇలాగ సంక్రాంతి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఉండేదండి, ఉగాది వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఉండేది. ప్రజలకు ఏ సుఖం లేకుండా రాత్రిళ్ళు పడుకుంటే 11-12 గంటల దాకా శరీరాలను మోగితే భయాంతకారం చేసి ఎకరం 3 లక్షల చొప్పుని 8,000 ఎకరం వాళ్ళు చజ్జోళ్ళు తీసుకోవడం జరిగిందండి. జరిగాక మేము మా మీద అక్రమ కేసులు పెట్టి, వీళ్ళు ఎక్కడా లొంగుతలేదని అక్రమ కేసులు పెట్టి 13 రోజులు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టారంటే మీరు పొలం వాళ్ళకి ఇవ్వనందుక? పొలం ఇవ్వనందుకు వీళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. వీళ్ళు వాయిదాలకు వెళ్తున్నారు, వీళ్ళు మీటింగులకి వెళ్తున్నారు, వీళ్ళు ఏర్పాట్లు చేసి వీళ్ళు కోర్టులకి వెళ్తున్నారని మెయిన్ అంతా ఒక 20 మంది పేర్లు రాసుకునండి సబ్ జైలుకి వేసి సబ్ జైలు నుంచి సెంట్రల్ జైలుకి పంపించారు. మేము ఎన్నో పురాకులు పడ్డాం. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సిన మనుషుల కల్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉన్నవాళ్ళని జనసేన టీడీపీ అన్నవాళ్ళు పక్క తొక్కేశారు. ఇవాళ దేవుళ్ళటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా అందరికీ కోసం మేము వెళ్ళి మంగళగిరి వెళ్ళి ఏటి ప్రాబ్లం అంటే మేము ఇలా చెప్పుకున్నామండి. చెప్పుకున్న వెంటనే శాసనమండలిలో హరిప్రసాద్ గారితో మాట్లాడించి శాసనమండలిలో ఒక కొలికి తీసుకొచ్చి మనకి నిన్న ఈ సమయంలో మంగళవారం 2-2:30 అవతిలోకి మాకు న్యూస్ వచ్చిందండి. మీకు ఆన్లైన్ ఇచ్చేసారు. మన కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు, మొత్తం మౌలి గారు, మన కూటమి ప్రభుత్వం నుంచి మనకు పవన్ కళ్యాణ్ గారు మనకు ఆర్డర్ తెచ్చారు కాబట్టి అని మాకు ఫోన్ వచ్చిందండి. గబగబా నలుగురు జనాలు తీసుకొచ్చుకుని మేము పాలాభిషేకం ఆ దేవుడికి చేయడం జరిగిందండి. అందరూ ఆనందంగా ఉన్నాం. మాకున్న భూమిలో అదే పవన్ కళ్యాణ్ గారికి గుడి కట్టి మేము పూజించుకుంటామండి. తరం కూడా మేము బతికున్నాళ్ళు కూడా మేము మర్చిపోమని ఆ పవన్ కళ్యాణ్ గారు కోరి ప్రార్థించుకుంటున్నామండి. మాకు చేసిన మెరవడికి ఆ స్వామికి గుడి కట్టుకుంటామని మేము కోరుకుంటున్నామండి. 3 ఎకరాలలో నేను గుడి కట్టుకుంటానండి. నా కళ్యాణ్ గారు అంటే ఎక్కడలేని ప్రేమ అండి. నా వ్యవసాయం కూడా చేయకుండా ఏ పనున్నా కళ్యాణ్ గారి కార్యక్రమం అంటే ఎక్కడికన్నా నేను పరుగుల కింద వెళ్ళిపోతానండి. ఈ ఊళ్ళో కూడా ఇక్కడి నుంచి వెళ్తాను, ముందు వెళ్ళానండి. 10 మందిని పోగేసుకుని ఇదే కార్యక్రమానికి ఇంకా ముందుకు వెళ్తామండి. ఈసారి 100% న్యాయం జరిగిందండి. మన దేవుడు వచ్చాడు. పొలం వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారి వల్ల? వచ్చిందండి. మాకు 2 ఎకరాల పొలం ఉందండి. ఇప్పుడు వరకు ఆన్లైన్ లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దయ వల్ల ఏమండి 20 సంవత్సరాలు బట్టి మాకేం లేదండి. రైతు భరోసా కానీ మామూలుగా గవర్నమెంట్ వల్ల బ్యాంకుల వల్ల లోన్ కానీ ఏమీ లేదండి. మాకు ఇల్లు కూడా గవర్నమెంట్ వల్ల సాయం ఏం అందలేదు. ఈ ఊరికి అందలేదు. 20 సంవత్సరాలు బట్టి ఏం అందలేదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఏదైతే మీరు 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో ఆ కళ నెరవేరిందండి. ఇది అందరూ హ్యాపీగా ఉన్నామండి. అవునా? అదే ఇంతకు ముందు ఇంకో 3 ఎమ్మెల్యేలు చేశారు. మరి వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు చేయలేదండి.
ముందు ఎమ్మెల్యేలు ఏం ఇసుకలు అమ్ముకోవడం అవి అమ్ముకోవడం ఇక అలాగే సంపాదించడం తప్పించి ఎవరు ఏం చేయలేదు. జియో పాస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పోరాటంలో అంతా ఎన్నో సంవత్సరాలు పెట్టి నుంచి 20 సంవత్సరాలు పెట్టి నుంచి పోరాడుతున్నారు. పోరాటం జరిగిన ఏం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు పూసుకున్న తర్వాత అంతా ఇప్పటికి బాగా జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా జియో పాస్ చేసిన తర్వాత రీటీషన్ ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జియో పాస్ చేశారు. ఇప్పుడు మీ పొలం రిజిస్ట్రేషన్ చేయడానికి అనుకువగా ఉంది. ఇప్పుడు మీది ఎన్ని ఎకరాలు ఉంటుందండి? మా దగ్గర 2 ఎకరాలు ఉందండి. ఇప్పుడు ఎస్సీజెడ్ బాధితులు మీరు ఎస్సీజెడ్ బాధితులు రీటీలు లేవండి. ఎప్పటి నుంచి అండి? అప్పుడే 20 సంవత్సరాలు అయిపోతుందండి ఆన్లైన్ తీసి. అప్పటి నుంచి భూమి మాది ఉండడమే కానీ అందులో మనకేమో ఏది తెచ్చుకోనకి లేదండి, అమ్ముకోనకి లేదు, ఇవ్వనకి లేదు. ఈరోజు ఎవరి ద్వారా వచ్చిందంటారు? అది ఈరోజు ఏముందండి పవన్ కళ్యాణ్ ద్వారాగా నిన్న జీవో తెచ్చారండి. ఒక ఉత్సాహం మనకి కలిగిందండి అంతే. పవన్ కళ్యాణ్ గారిని మీరు ముందేనా అడిగారా, ఇప్పుడే అడిగారా? ముందు ఒకసారి అడిగామండి, అప్పటికి ఎమ్మెల్యే గట్ట అవ్వలేదండి. మాకు అవన్నీ తిరిగారండి, ఇక్కడ తిరిగి జాగ్రత్తగా చూశారు మమ్మల్ని. ఇక్కడ మా ఊరు వస్తే ముందు ఫస్ట్ అయినానండి. ఈ పల్లె ఎరిగాలని దొక్కేయాడు సరదాగా ఆడవాళ్ళు మొగలు కూడా తిరిగాడు. ఎమ్మెల్యే అయినంటే డిక్లేర్ చేశారు మనకి. ఎస్సీజెడ్ బాధిత రైతుల్లో మీరు కూడా ఉన్నారు. మీది ఎన్ని ఎకరాలు ఉంటుందండి? మాది 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు ఉంది. అదే ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందుల్లో ఉన్నారు? ఈ 2002 నుంచి అంటే ఒక 23 సంవత్సరాలు సార్. 23 సంవత్సరాలు పెట్టించుకున్నాం సార్. తెలుసు మాకు అవన్నీ. మేము కరెక్ట్గా మాకు అప్పుడు వయసు 18 ఎంత ఉంటుంది. అప్పటి నుంచి మాకు ఇలాగా జరుగుతూనే ఉంది సార్. 23 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక ఇబ్బంది అంటే మామూలు ఇబ్బందులు కాదు సార్. అదే మిగతా ఈ 23 సంవత్సరాల్లో ఒక 5 ఎమ్మెల్యేలు మారారు సార్. ఎవరో మాకు ఏమి చేయలేకపోయారు సార్. మాట ఇచ్చారు, చాలామంది వదిలేస్తామనివారు, రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తామనివారు, చాలా చెప్పేవారు ఓట్లకు వచ్చేటప్పుడు. కానీ ఎవడో చేయలేదు సార్. ఈ పవన్ కళ్యాణ్ సార్ వచ్చాక మాకు పని అయింది సార్. అతని వల్లే, అతన్నే మాకు దేవుడు అనుకుంటున్నాం. మరి అతని దృష్టికి వెళ్తే ఏదన్నా న్యాయం జరుగుతుంది సార్. 100% సార్. అతని వల్లే అవుతుంది మాకు ఇదంతా. చాలా ఆనందపడ్డాం. రాత్రి ఆ న్యూస్ తెలియగానే మాకు ఈ టీవీలో కూడా చూసాం. ఆ న్యూస్ తెలియగానే చాలా ఆనందపడ్డాం. దీనికి పాలాభిషేకం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారికి. చేసాను సార్. నేను సాయంత్రం ఒక 5 సంవత్సరాల ముందు వచ్చింది సార్. అతను ఒకరిని గెలిపించుకుంటే సరిపోయింది సార్. వైసీపీలో 150 మంది ఉన్నా అతను ఒకటో సమానం చేసి చెప్పించారు. గ్యారంటీగా సార్. ఈసారి మీ పక్షాన్ని నిలబడ్డారు మొత్తంగానండి. మొత్తంగా నిలబడ్డం వలన చాలామంది రావనుకున్నారు సార్ మాకు రిజిస్ట్రేషన్లో. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అతని వల్ల చాలా మాకు వచ్చాయి సార్. ఎస్సీజెడ్ రైతులు మీరు కూడా ఉన్నారు. మీది ఎన్ని ఎకరాలు ఉంటుందండి? మా నాన్నగారి పేరు ఉందండి. 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు ఉంది. ఈరోజు ఇక్కడ పాలాభిషేకం కూడా చేశారు మీ ఊర్లో? చేశారండి. ఇప్పుడు మీ అయితే ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సుమారుగా 15 సంవత్సరాలు నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి. ఎవరికి అంత భూమి ఉన్నది కానీ అమ్ముకోవడానికి కానీ ఒక అప్పు తెచ్చుకోవడానికి కానీ ఎవరికి ఆస్కారం లేదండి. రైతులు భూమి అని చెప్పుకోవడానికి అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడండి. మీకు క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చెప్తానండి. ఆ సమస్య క్లియర్ చేశాడండి. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారండి. ఇక్కడే కాదండి, స్టేట్లో ఎక్కడ ఇచ్చినా నెరవేర్చుకుంటున్నాడు ఆయన. దీనికి అంత ఇది ఉంది, చేస్తున్నారు. మంచిదే, సమస్య పెద్దదే, క్లియర్ చేయడు ఆయన. అవునండి. ఇదే కాదు ఉప్పడిది 100 సంవత్సరాలు ఉప్పడిది మత్స్యకారులు అది ఎప్పుడు ఉండేది అనుకోండి, బాగా పెద్దదే. దాన్ని కూడా ఇంకా మన నియోజకవర్గంలో ఆయన మన మనిషి కాబట్టి, ఆయన స్టేట్లో 2nd ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట చెల్లుద్ది కాబట్టి చేయగలుగుతున్నాడు. అదండి. చిన్న ఉన్నారండి గతంలో చాలామంది చాలా హామీలు ఇచ్చారు. ఎవరో నెరవేర్చడానికి వాళ్ళకి ఆస్కారం ఉండేది అని చెప్పేవారు. చెప్పడం ఏదో ఎవరికైనా చేద్దామని ఉంటుందండి, కానీ సాగాలి కదా మాట. అంతే కదండి వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు బాగా న్యాయం చేశాడండి. నిజాయితీపరుడు, ఆశలేనంటివాడు, మహానుభావుడు. ప్రకాశం పంతులు అటువాడు నిజాయితీపరుడు. అంత నిజాయితీపరుడు గురించి ఈ ఎస్సీజెడ్ రావడానికి కారణం కొట్టడం కూడా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంతో ఉన్నారండి. పాలాభిషేకం కూడా చేశారు. పాలాభిషేకం చేశారండి. చాలా నిజాయితీపరుడు అండి పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి ఏం అక్కర్లేదు, అంత నిజాయితీపరుడు ఎక్కడా లేడండి. ఇప్పుడు వచ్చిన నాయకుల్లో కూడా లేరండి. ఆ కుర్చీ ఎత్తే ఆయన కూర్చుంటాడండి మహానుభావుడు. నేను కూర్చోవాలనేది ఉండదు అతనికి. అసలు ఆ కిందన కూర్చొని వెళ్ళిపోతాడండి. మా అంతా నిజాయితీపరుడు. నేనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉందాను 3 మాటలు ఉన్నాయండి. ఆ మాటలు చెబుదాం అనుకుంటున్నానండి నేను. నిజాయితీగా అప్పుడు మాకు వైఎస్ఆర్ కానీ
జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు 35,000 తెచ్చారండి. వీళ్ళు 15,000, వాళ్ళు 15,000. ఒక్క 5 పైసలు కూడా తీసుకోలేదండి. ముందు ఓడిపోయినప్పుడు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి వేసామండి. నిజాయితీగా వేసాను. ఆయన నిజాయితీ పరుడు అండి. సొక్క లేపని రుమాలతో వచ్చేస్తాడు ప్రజల ముందుకి. మీ 20 సంవత్సరాలు పెట్టి చాలా ఇబ్బంది పడి చాలా నరకయాతన పడ్డామండి. మొత్తం 20 సంవత్సరాలు పెట్టి ఏం చూసినా జరిగాని, ఎక్కడికి వెళ్ళినా దేనికైనా అప్పులు కానీ ఇళ్ళు కానీ మొత్తం ఈ ఊరికి 20 సంవత్సరాలు పెట్టి డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కానీ కొంత డెవలప్మెంట్ జరుగుతుందండి. జరిగిలో ఇది నెంబర్ 1 అండి. ఇది ఇప్పుడు మన ఇప్పుడు జీవో రిలీజ్ మన రిజిస్ట్రేషన్ జీవో వల్ల ఇప్పుడు మా రైతులు అందరూ ఇప్పటికి బాగా డెవలప్మెంట్ ఇప్పుడు బాగా పండగ వాతావరణంగా ఉందండి. నిన్న నుంచి మాకు 8 ఎకరాల పొలం ఉందండి. అది కూడా ఈ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉందండి. 8 ఎకరాలు కలిపి 8 పైసలు రాదండి ఇప్పుడు దాకానండి. 20 సంవత్సరాలు పెట్టి ఇప్పుడు 8 పైసలు కూడా మారలేదండి. ఇప్పుడు 8 కోట్లు మారుతుందన్నమాట అండి రేపటి నుంచి. ఏళ్ళ నుంచి అండి, రేపటి నుంచి కూడా కాదు, ఏళ్ళ నుంచే మొత్తం 8 ఎకరాలు 8 కోట్లు మారుతుంది. ఇప్పుడు మొత్తం 20 సంవత్సరాలు 8 రూపాయలు వచ్చి పనిచేయలేదు దానివల్ల. ₹1 రాలేదు దానివల్ల. మొత్తం గేదెలు కోతులు అలా మొత్తం అలా నిరుపయోగంగా వదిలేండి. ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు మొత్తం ఇప్పుడు ₹1 రాలేదు. రేపు మాకు రేపు నుంచి పండగ పోతాయి కాబట్టి రేపు నుంచి మాకు సరుకు తోటలు వేసుకొని మరి రేపు జీవో ఒకటి పాస్ అయింది. రిటర్న్లు అయిపోతుంది. ఈసారి ఎవరికైనా అమ్ముకోనకన్నా చేసుకున్నాకన్నా ఈసారి మనం ఎవరైనా చేసుకున్నాకన్నా బాగుంటుందండి. రేపు నుంచి ఏమైనా పెళ్లి చేసుకున్నాకనే అమ్మాయి పెళ్లి చేసుకున్నా అబ్బాయి పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు దాకా వచ్చినాడు కూడా వెనక ముందు వచ్చి చూస్తున్నారు వాళ్ళు. 1 ఎకరం కాదు 2 ఎకరాలు పూజించారు మాకు వద్దని వాళ్ళు. ఇప్పుడు 1/2 ఎకరం కాదండి ఇప్పుడు 10 సెంట్లు ఇచ్చిన జరిగి మాకు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారండి ఏళ్ళ నుంచి. ముందైతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళని. బ్యాంక్ వెళ్ళినా కానీ మాకు దాని కాగితం లేదండి. మామూలు ఎస్ఐ పేరు ఉందండి. ఎవరు చూసినా జరిగి కానీ మీకు భూమి ఉంది 10 ఎకరాలు సుఖం ఉందండి. దానివల్ల మనకు ఉపయోగం కదా. 10 కోట్లు ఉంది మన తిన్నాక ఏదో మన ఆగినండ పెట్టేసి భోజనం పెట్టేసి తిన్నాకే రుణం లేనప్పుడు సుఖం ఉంది ఇది. ఇప్పుడు అలాగే వచ్చిందండి. ఇప్పుడు దాకా ఇప్పుడు నుంచి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి మన మహానుభావుడు దేవుడు ఆయన వచ్చిన కాడి నుంచి ఎందుకంటే వచ్చారండి చాలా మంది ఉన్నారండి. ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చారండి. ఎమ్మెల్యే గారు మేము జైలు కండి వచ్చిన అందరినీ మొత్తం దారిలో మొత్తం వెళ్ళి మాకు భూమి గురించి అడిగిన అందరూ తీసుకెళ్ళి ఒక 10 మంది జైలుకి 10 మంది జైలుకి నేను జాయిన్ చేసిన 2 సంవత్సరాలు 2 రోజులు అక్కడ అంటే కత్తిపూడిలోని ఉగ్రవాదులే మొత్తం అంతా ఉగ్రవాదులని ఎస్ఐడ్ బాదులు అందరూ ఉగ్రవాదులు తెరవండి. ఇంకా మొత్తం ఏమైనా వస్తే ఇంకా ఉగ్రవాదులని ఆడి మొత్తం రాత్రి 10 గంటలకండి 6 సైలెంట్ కొట్టిండి ఎస్ఐ తిరిగి ఆడ మొత్తం మాకు సండి పిల్లలతో పాటు మొత్తం అల్లిపోయండి. రాత్రి 12 గంటలకు వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు వస్తుంటే జీవిపోతుంటే పారిపోయి కుర్రలు అందరూ అల్లిపోరండి. మామూలు ముసలోళ్ళు ఏమైనా ఉంటే అడ్డాకుంటే అల్లిపోయింది. మొత్తం 12 గంటల సైన్ కొట్టేసి ఇంకెవరు రోడ్డు మీద ఉన్నాక వెళ్ళలేదండి వాళ్ళు. ఆ ప్రభుత్వం అలా ఉండేదండి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ఇక్కడ నుంచి ఇంకా రేపు నుంచి మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎస్సీజెడ్ రైతులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే దీని బాధ్యత తీసుకున్నారన్నట్టుగా కంపల్సరీగానండి. ఆ మహానుభావుడు ఆ దేవుడు వచ్చిన తర్వాతనండి మాకు కొంత ఇప్పుడు దాకా రిలీజ్ అయిందండి. ఇప్పుడు దాకా నిన్న నుంచి రేపు నుంచేనండి. ఇప్పుడు నిన్న దాకా నిన్న జీవో పాస్ చేసిన కాడి నుంచి మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయండి. ఇవాళ నుంచి పండగ వాతావరణం ఇంకా ఇక్కడ నుంచి రైతులు ఇంకా ఏ తీసుకున్నా ఇంకేసిన ఇబ్బంది లేదండి. అది కాబట్టి ఇక్కడ నుంచి జరిగా మిగతా ప్రభుత్వం ఇప్పుడు నుంచి ప్రభుత్వం కూడా ప్రభుత్వం మా జనసేన ఎమ్మెల్యే గారు మిగతా మన కాలనీ హోటల్ ఇవ్వండి మిగతా చాలా డెవలప్మెంట్ తగ్గిపోయిందండి. ఈ ఎస్సీజెడ్ వచ్చిన తర్వాత రేపించడం జరిగాని మాకు మాకు ఇప్పుడు దాకా మాకు ఒక కాలనీ లేదండి. 20 సంవత్సరాల నుంచి తీరని సమస్య చిటికలో ఆయన తీర్చేశాడు. చిటికలో అంటే సెకండ్లో తీర్చేశాడు. అలాగే ఇవి కూడా తీర్చేస్తాడని నమ్మకం ఉందా? గ్యారంటీగానండి. ఇది పెద్ద పని అండి. సిటీలో చేస్తారు అది ఉన్న పనులండి. సిటీలో పని అండి. మెయిన్ పని మాకు ఎస్జెడ్ ఇదండి. మాకు మెయిన్ పని ఇదండి. ఉన్నాయి చిన్న పనులు అండి. ఈ పని మెయిన్ పని అయిపోతుంది. ఉన్న పని మిగతా పనులు ఆటోమేటిక్గా అయిపోతుంది. మాకు తెలిసిపోతుంది. ఇంకా మన ఎమ్మెల్యే గారు ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకేం అడ్డలేదండి. మహానుభావుడు ఆ దేవుడు వచ్చిన తర్వాత ఆ దేవుడికి నేను పాలాభిషేకం చేసామండి. ఆ దేవుడు వచ్చిన తర్వాత మాకు మా నియోజకవర్గంలో ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇంకా ప్రతి రైతు ప్రతి కుర్రోడు ప్రతి లేబర్ కూడా ఇంకా మొత్తం ఆనందంగా బతకొచ్చండి. ఇంకా ఓకే సార్. ఇప్పుడు చెప్తారా అయితే మీరు మిగతా నియోజకవర్గం వాళ్ళకి మాకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు ఏ కష్టం వచ్చినా అతను చూసుకుంటాడని చెప్పగలరా? అబ్బాయి ఇప్పుడు దాకా మనకు తెలియదండి. వాళ్ళకి ఎక్కువ తెలుసండి. మనకు ఇప్పుడు దాకా ఎస్ఐజెడ్ గురించి మనకి ఏం చెప్పలేదండి. వాళ్ళు మన ఉన్న ఏరియా మాకన్నా బాగా చూడండి అతనికి. అంటే ఎస్ఐజెడ్ ఇప్పుడు ఆల్రెడీ మన జీవో ఇది ఆల్రెడీ ఎస్ఐజెడ్ల గురించి ఇక్కడ బాగా డెవలప్మెంట్ జరగలేదండి. ఇప్పుడు జీవో పాస్ చేయడు కాబట్టి మొత్తం అన్ని ఇంకా అడ్డంకులన్నీ తొలగిపోయింది. ఇక్కడ నుంచి బాగా డెవలప్మెంట్ అవుతుంది సార్. అవుద్ది అనుకుంటున్నామండి. ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారు అన్ని దగ్గరుండి మొత్తం మిగతా పనులు కూడా మొత్తం అవిలాగా మా ఊరి గ్రామాల పెద్దలు మొత్తం ఈ పేదలు మొత్తం అన్న ఉన్నారండి. వాళ్ళందరికీ జరిగారు చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళో ఉండట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అని అంటున్నారు. ప్రజలకు అందుబాటులో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజా సమస్యలు క్లియర్ చేయడంలో ఉండాలా? అతను ఎక్కడున్న పర్లేదండి. మన సంస్థకి మనకి క్లియర్ అవుతే సరిపోద్దండి. అతను ఎక్కడున్న పర్లేదండి. మనం అనుకున్న పని ఇక్కడ అయిపోయింది అనుకోండి, అంత పని ఉందండి. మన ఇన్ఛార్జ్ అన్నారు మనం చెప్పుకుంటాం, మనం చెప్పిన పని అతనికి క్లియర్ చేయడం అనుకోండి. అది అక్కడ దేవుడు ఎక్కడున్న పర్లేదండి. ఇక్కడ పని అవుతుంది మనకి.
అది ఏమిటి ఎక్కడ ఉన్న పర్లేదు ఎక్కడో వెంకన్న బాబు దగ్గర ఉన్నాడు మనం నడిచి వెళ్తున్నాం అండి. మన పని ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ అవుతుంటే అక్కడ నడిచి వెళ్తున్నాం అండి, పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం. అదే అండి అక్కడ ఉన్నాడు, అక్కడ నుండి మనోడు తాతస్థ అంటే ఇక్కడ పనులు అయిపోతాయండి. ఇక్కడ ఏముండదండి, అక్కడ తాతస్థని చెప్పి అక్కడి నుంచి ఆశ్రమించాడు అనుకోండి, ఇక్కడ చెప్పిన 5 నిమిషాలు ఇక్కడ పని స్టార్ట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో తిరగట్లేదు కదా, మిగతా వాళ్ళు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో తిరగట్లేదు, తిరిగిన దాన్ని అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చెప్పి అలా మిగతా పార్టీ వాళ్ళు ఏ ఉంటారండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీలు ఉంటాయండి, ఏ ఓపలు పెడుతుంటారండి. అవన్నీ నమ్మవలసిన పని లేదండి. 199 మంది ఈ ఎవడో కొంటాడు 100 ఒకటండి. ఈ ఊబర్కి ఇలా పక్కనే ఏదో చెప్పుకోడు, అంతేగాని 99 మంది ఇలా మొత్తం అన్ని పనులు అన్నీ చెప్పుకున్న పనులన్నీ అభిని పనులు అండి. ఎవడో కిట్టనోడు ఎవడో అనొచ్చండి, దాంట్లో ఏం లేదండి. అతను అనుకున్న పనులు కంపల్సరీగా అవుతాయండి. ఇక్కడ నుంచి అసలు మాకు మెయిన్ కావాల్సిన మెయిన్ పని అయిపోయిందండి. మాకు రీసర్వే మాకు మామూలుగా జీవో పాస్ అయితే ఈసారి మాకున్న పనులు మెయిన్ పని అదే అండి. మాకు మిగతా పనులు ఆటోమేటిక్గా ఇది అయిపోయిందంటే మిగతా పనులు ఆటోమేటిక్గా అయ్యి వస్తాయండి. ఈసారి 90 ఇప్పుడు పవన్ గారు బాగానే చేశారండి అన్నీ. రైతులు 100కే 10 మందికి ఉంచుకున్నారండి భూములు. ఉన్నోళ్ళందరూ అమ్మేశారు. అళ్ళపెట్టి స్టేషన్లో పెట్టి మమ్మల్ని కొట్టి చాలా సీన్లు చేశారండి. వాళ్ళు ఊళ్ళోకి ఎవరన్నా కొంత తెలివైన ఉంటే ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి అలా చేసి చాలా సీన్లు చేశారండి. జైలు తీసుకెళ్ళి 15 రోజులు జైల్లో పెట్టి అందరినీ. మీరు రైతులు కాదు తీవ్రవాదుల కింద పెట్టేశారండి. అదండి చదువులు లేవు, ఏం మాట్లాడాక మాకు తెలియదు. ఇప్పుడు మీకు ఆ రోజు భూములు తీసుకున్న తర్వాత మీకు కార్డు లాగా ఇచ్చారు, ఇచ్చారండి. జాబులు ఇస్తామని జాబ్ కార్డులు ఏ దిమ్మల్లా ₹9 కాసులు లాగా అవి ఇచ్చారు. అవి ఎందుకు పని చేయలేదు, 4 జీరు మళ్ళీ వదిలి అడిగితే 4కి ఎక్కువ అన్నాడు. అలా చేశారండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం దేనికైతే తీసుకుందో దానికైతే ఉపయోగించలేదు అంటున్నారు. లేదండి, అమ్మేసుకున్నారండి. ఒకదానికైతే అమ్మేశారండి. ఉన్నది ఆ ప్రభుత్వం అయ్యే టైంకి ఆ ప్రభుత్వం అమ్మేసుకుని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారండి. ఇక ఎవరైతే రైతులు తీసుకున్నారో వాళ్ళని పక్కదారి పట్టించి మిమ్మల్ని నష్టానికి చాలా నష్టం ఏంటండి. ఇప్పుడు పిల్లలకి దారి కనపడుతుంది 3 లక్షలకి ఏమవుతుందండి. అల్లపెట్టి ఆ పిల్లలకే ఉద్యోగం వస్తుందని చెప్పేసి మీరు ఇచ్చామండి. ఆ జాబులు లేవండి, ఏమీ లేవు. ఇప్పుడు మాకు ఆడవాళ్ళకి ఏమీ లేదు, మొత్తం ఇచ్చేసామండి. నేను 4.5 ఎకరాలు ఉందండి నాకు. 4.5 ఎకరాలు మొత్తం ఇచ్చేసామండి. మీ అబ్బాయికి జాబ్ వచ్చిన జాబు లేదు, ఏమి లేదండి. వాళ్ళు మాట్లాడుతున్నారండి, మాట్లాడే లేదు, పక్క దూసేస్తున్నారు. లేదంటే పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు ఏమన్నా అన్నా ఇబ్బంది ఏం ఎవరో పడటం లేదు, కొంచెం జడుపుతున్నారండి మా పవన్ గారి గురించి. ప్రజెంట్ ఇంతకు ముందు మాట్లాడితే కొట్టేవారు రైతులు అంటున్నారు, ఇప్పుడు స్టేషన్లో పెట్టారంట. మీరు ఏం తప్పు చేశారని పెట్టారు. అలాగే ఇప్పుడు అదే విధంగా ఈరోజు మేము అడిగితే ఇలా స్టేషన్లో పెడతారా ఇప్పుడైనా? ఇప్పుడైతే అడిగితే మరి అలా ఇప్పుడైతే ఏమి ఉండదండి. అప్పుడు మాత్రం అడిగితే మాత్రం 1,50,000 కట్టేస్తాం, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అని పోలీసు వాళ్ళతో బెదిరించడం అవన్నీ చేసేవారండి. అలాంటివి ఏమి లేవండి. గట్టిగా నిలబడ్డోడిని తీసుకెళ్ళి ఎక్కడో పరిచేస్తున్నారండి. కనపడి ఓడి కాదు, అప్పుడులోనే మనిషి కనపడలేదండి, అంత అలా చేసేవారండి. దాని మీద భయం పడి కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడడానికి కానీ అడగడానికి కానీ ఒక స్వేచ్ఛ కలిగించారు. అవునండి. ఇప్పుడైతే ధైర్యంగా ఎవరైనా కుర్రడానా వెళ్ళి మాట్లాడుకోవచ్చండి. అంత అలాగా మంచి పని చేసి పెట్టారు. సామాన్యుడికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అవునండి. మాకు మాకు 9 ఎకరాలు ఉందండి. మాది రాయవారిపూడి గ్రామం. మేము గత 20 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడి, చాలా బాధలు పడి, పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా చాలా నరకం అనిపిస్తున్నామండి. ఇక మొన్న జరిగిన శాసనమండలిలో మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారిని మాట్లాడించి మా ప్రాబ్లంని సాల్వ్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మా ఊరి ప్రజలు ఉమ్మడివారిపోడు, రావారిపోడు, శ్రీరాంపురం గ్రామ రైతులందరూ కలిపి అతనికి జన్మల ధన్యవాదాలు తెలుపుతూ ప్రార్థిస్తున్నాం. అదండి, పాలాభిషేకం కూడా చేసాము ఉమ్మడివారిపోడు గ్రామంలో. కానీ చాలా సంతోషంగా ఉందండి. నిజంగా అతను మాకు కోహినీరు వజ్రం లాంటి పవన్ కళ్యాణ్ గారు
నిజంగా అతను కోనేరు వజ్రాన్ని ఎంత అపూర్వంగా చూసుకుంటాం అంత అపూర్వంగా చూసుకుంటా ఉండి అతన్ని నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు చాలా నరకం అనిపించాం, అదంతా పోయి చాలా సంతోషంగా ఉన్నామండి. రెండోది, ఇప్పుడు నేను రాజకీయ నాయకుల్లో కదా, మీలో ఒకళ్ళలాగా నేను ప్రతి సమస్య మీద పోరాడతానని అతను అన్నారు కదా. అలాగే మత్స్యకారులకి ఆ దివీస్ ఫ్యాక్టరీ మీద నేనే నేరుగా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చూసి నేనే వస్తాను, నేను ఒక కుటుంబ వ్యక్తి ఎలా అయితే చేస్తారో కుటుంబ బాధ్యత ఎలా తీసుకుంటారో అలాగే నేను మీ యొక్క బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పేసి అన్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు రైతులుగా మీరున్నారు, మీలో ఒక రైతుగా వచ్చి పోరాటం చేశారంటారు. దీనికి చేశారండి ఖచ్చితంగాని. నిజంగా మీకు 2014లో మా ఊరు వచ్చారండి కళ్యాణ్ గారు, అప్పుడే చెప్పామండి. అప్పుడు నేను గెలిస్తే మాత్రం మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాను, నేను ఖచ్చితంగా మీలో ఒకటిగా తిరుగుతాను. నిజంగా మాకు సుభాష్ చంద్రబోస్ లాంటి అతను, నిజంగా అతన్ని ఎవరో పేరైనా సరిపోం. మీరు సుభాష్ చంద్రబోస్ గారితో పోల్చారంటే అతను దేశానికి చేసిన సేవ అనేది మామూలు విషయం కాదండి. ఈరోజు స్వతంత్రం రావడానికి కారణం ముఖ్య వ్యక్తి అతనే. అవునండి. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పోల్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందని మీ మాటలో. అవునండి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యం అండి ఇది. అతను మాకు రావడం అంటే చాలా జన్మలకే మాకు అతను రుణపడి ఉంటాం. నిజంగా అతను పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. ఇంకా ఉండాలి, ఇంకా 3 సంవత్సరాలు ఎప్పుడు జన్మలకే అతనే అండి, అతనే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి, అవి కూడా క్లియర్ అయిపోతాయండి ఖచ్చితంగా. అతని దగ్గరికి వెళ్తులోకి మాత్రం వెంటనే దీని సంగతి ఏంటని మా విషయం వెంటనే పక్కన పిఏ గారు ఉన్నారండి, పిఏ గారిని ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగారు. వెంటనే పిఏ చెప్పిన వెంటనే నా పేసీలో రాసుకుంటాను, లెటర్ రాసుకుని వెంటనే పిడుగు హరిప్రసాద్ గారితో శాసనమండలిలో మాట్లాడించి కూడా మాకు జీవో పాస్ చేయించారండి. పవన్ కళ్యాణ్ గారే కాదు, తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అవునండి, అవును చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అతను ఎమ్మెల్యేలు గారితో కూడా చేస్తున్నారండి. అవునండి, పరిగెట్టిస్తున్నారు. చాలా అలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేమండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. పిఠాపురం చూడండి ఎలాగుందో, అది సంతసావిడి. నిజంగా శనివారం అంటే మహారాజు గారి కోటలాగా ఉందండి. 100 పడకల హాస్పిటల్ అంటే ఇంకెలాగుందంటే పాడ పెట్టారండి, సోవరం. నిజంగా అక్కడ హెల్త్లోకి ఏదైనా సరే వెంటనే పక్కన కూర్చోబెట్టి దిగి మనకి గొల్లప్రోలు బ్రిడ్జ్ అండి, మన పిఠాపురానికి బ్రిడ్జ్ కూడా పాస్ అయిందండి, శంకుస్థాపన చేస్తానంటున్నారు. ఈ పల్లీల గురించి అప్పుడే కమిటీ వేసారండి. 323 కోట్లతో 324 కోట్లతో ఏమో సముద్రం ప్రహరీ శాంక్షన్ చేయించారు. 254 కోట్లు ఇస్తాను. అవునండి, అవునవును. నిజంగా ఇప్పుడు మీది సమస్య ఎస్సీజెడ్ రైతుల సమస్య 23 సంవత్సరాలని మీరు చెప్తున్నారు. ఆ మత్స్యకారుల సమస్య కోతకు గురవుతుంది 100 సంవత్సరాల నుంచి అండి. 100 సంవత్సరాల నుంచి కోతకు గురవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది కూడా క్లియర్ అయిందండి. అవును, నిజంగా అలాంటి మనిషిని ఇంకెప్పుడు చూడలేమండి. అంత ఏదైనా సరే అతని దృష్టికి వెళ్తే మాత్రం వెంటనే సాల్వ్ అయిపోతుందండి. నిజంగా అతనికి చాలా ధన్యవాదాలు అండి, మన కూటమి ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు. ఎస్సీజెడ్ అన్నది ఈరోజు వచ్చింది కాదు, 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో మరి ఎస్సీజెడ్ అన్నది ఇక్కడ పెద్ద మహాభూతంలో వచ్చి రైతులను చాలా భయాందోళనకు గురి చేసి అప్పుడు ఉండేటువంటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా మరి 6 నెలలకు ఒక కలెక్టర్ మారివాడు, 6 నెలలకు ఒక కలెక్టర్ వచ్చి పండగలు కూడా లేకుండా ఇక్కడ జనాలను భయపెట్టి మీ భూమికి ఎకరానికి 150,000 ఇస్తాం, లేకపోతే మీరు ఇవ్వకపోతే కోర్టులో కట్టేస్తాం అని చెప్పి బెదిరించి కూడా భూములు లాక్కునే పరిస్థితి ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ నాయకులు కూడా తక్కువ, నాయకులు ఎవరూ లేరు. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా అందుబాటులో ఉండేవారు కాదు. అటువంటి టైంలో మా ప్రజలందరూ కూడా మరి చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. అయితే రాజశేఖర్ గారి హయాంలో మరి 150,000 అన్నది 3 లక్షలు చేసి భూములు మరి ఇంచుమించు 6,000 ఎకరాల వరకు వాళ్ళు ఆ రోజులు తీసుకోవడం జరిగింది. బలవంతంగానే మీరు ఇవ్వకపోతే మేము కోర్టులో కట్టేస్తాం, కోర్టులోకి వెళ్ళి తెచ్చుకోవాలి మీరు డబ్బులు, మీ భూములు మాయే, మీ భూమి మీద హక్కు లేదు అని చెప్పి వాళ్ళు బెదిరించే తీసుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ప్రారంభమైన ఎస్సీజెడ్
గత 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో కూడా ఎలాగ మరి ఇప్పుడు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారితో ఈ SEZ కీరైంది. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ 3 లక్షల రూపాయలు తీసుకుని ఆ భూములు ఇచ్చేసి వీళ్ళందరూ కూడా మరి రైతులందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి. అందులోకి అలాగే ఇచ్చేయడం జరిగింది కొంతమంది రైతులు. కొంతమంది అయితే కొంత స్తోమత ఉండి కొంత ముందుకెళ్ళి పోరాడదాం, అసలు ఏటిది ఇంత అన్యాయం ఏంటని చెప్పి కొంత మనసొప్పని రైతులు చచ్చిపోతే చచ్చిపోయాలని సాగు కన్నా తెగించి ముందుకు తీసుకెళ్ళిన రైతులు అందరూ కూడా మరి ముమ్మడోరిపోడు, రాయవరపోడు, శ్రీరాంపురం ఇలాగ మూలపేటలో కొంతమంది రైతులు అయితే కోర్టులో వేసుకున్నారు. 2180 ఎకరాలు 2180 ఎకరాలు కోర్టులో వేసుకుని అది ఢిల్లీ వరకు, హైకోర్టు వరకు, ఢిల్లీ వరకు కూడా వెళ్ళి వాదించుకుని లాయర్లు పెట్టుకుని చేసుకుని దీన్ని ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సెజోళ్ళు దాన్ని ఆ కోర్టు వాయిదాలతో కాపాడుకుంటూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకుంటూ కొంత లాక్కుని వచ్చారు ఇంతవరకునే. అయితే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం 2005 నుంచి రాజశేఖర్ గారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది 2014లో. 2014లో టీడీపీ ప్రభుత్వంలో కూడా భూములు అప్పుడు ఆ రోజు టీడీపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా SEZ వస్తే మేము ప్రభుత్వంలోకి వస్తే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామన్న నివాదం అయినా చేశారు. కానీ అది జరగలేదు. జరగకపోగా ఎకరానికి 9 లక్షల రూపాయలు పెట్టి భూములు ఇచ్చేయండి అని చెప్పి ఆయన కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు మా ఉండేటువంటి ఎమ్మెల్యేలుగా తోటి ఎలవ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మరి ప్రయత్నం చేశారు. అలా కూడా ఈ అవార్డు అయిపోయిన భూములు కదపలేకపోయారు. అప్పుడు కూడా వీళ్ళు ఇవ్వలేదు. అలాగే మేము మా భూమి మాకే కావాలి, మా భూమి మీద మాకే హక్కు ఉంది, మేమే మాకు కావాలని చెప్పి మా వాళ్ళు 2180 ఎకరాలు ఏదైతే ఉందో వాటికి మాత్రమే ఈ ప్రభుత్వం తీసుకోకుండా రైతుల పక్షాన ఉంది. కానీ రైతుల పక్షాన ఉన్నా కానీ రైతులు అమ్ముకోవడానికి కానీ వాళ్ళ సొంత భూమి అని చెప్పుకోవడానికి కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి చిన్నకర్ర రైతులందరినీ కూడా వాళ్ళు ఎకరం 6 ఎకరం ఉన్న వాళ్ళని శుభ్రం తీసుకుని వాళ్ళకు ఒక కాలనీ ఏర్పరిచి కొత్త మూలపేట ఒక పంచాయతీని ఏర్పరిచి అక్కడికి వీళ్ళందరినీ తరలించి ఇక్కడ ఉండేటట్టు ఊళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళకి ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం, ఇక్కడ ఫ్యాక్టరీలు బోర్డులు వస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలో మీకు ఉపాధి జరుగుతుంది, మీకు ఇళ్ళు ఇస్తున్నాం, మీకు అన్ని విధాలుగా సేఫ్టీ ఉంటుంది, మీకు ప్యాకేజీలు ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళందరినీ తరలించి ఈ లేబర్ని అందరినీ అక్కడ SEZ కొత్త మూలపేట అన్న గ్రామాన్ని ఒకటి ఏర్పరచడం జరిగింది. అది ఒక పంచాయతీగా ఏర్పడింది. అక్కడికి రెవెన్యూ కూడా ఇప్పుడు దానికి లేదు. అదే దానికి కావాల్సిన రెవెన్యూ వసతులన్నీ కూడా ఇక్కడ అరవిందో ఫ్యాక్టరీస్ GMR సంస్థ చూసుకునేది ఇప్పుడు అరవిందో వాళ్ళు చూస్తున్నారు. కానీ ఒక దయాదారపక్షంగా ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చూసే విధంగా అక్కడ జనాభా తయారయ్యారు. అది దాన్ని కూడా గవర్నమెంట్ తీసుకుని ఆధీనంలో తీసుకుని దానికి రెవెన్యూ ఏర్పడే విధంగా మరి గత ప్రభుత్వాలను గత ఎమ్మెల్యేలను కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా అది అలాగే ఉంది. అదేవిధంగా ఇక్కడ సెజలో రైతులు కూడా మరి వీళ్ళు భూములు కోల్పోయారు, తోటలు లేవు, వ్యవసాయాలు లేవు, ఏం బతకడానికి నిరాధారంగా ఉంది. అటువంటిప్పుడు కూడా ఖాళీ భూముల్లో కూడా ఏ మొక్క 3 చెట్లు కూడా కొట్టేసి శుభ్రం ఖాళీ చేశారు. ఖాళీ చేసినా సరే వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చే కౌలు రైతులకి వాళ్ళ ఫలసాయాలకు కానీ వాళ్ళ ఏ భరోసాలో రైతు భరోసా టైప్లో ఏమి కూడా వీళ్ళకి ఏం లబ్ధి పొందలేదు గవర్నమెంట్ వల్ల 20 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఏ రకమైన భూములు ఉన్నాయో కానీ ఏ రకమైన ఆధారం లేదు. ఇప్పుడు వరకు కూడా జీవించున్నారు కానీ ఏమీ లేదు. అందరూ అప్పులతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈవేళ గత వైఎస్ రాజశేఖర్ జగన్ గారు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో కూడా మరి తీసుకున్న భూముల్ని వాళ్ళు ఎడదీసి 2180 ఎకరాలు ఎక్కడైతే కోర్టులో ఉన్నాయో దాన్ని కట్ చేసి అది రైతులకు వదిలేసేసి ఉన్న భూమిని కట్ చేసి తీసుకోవడం జరిగింది. అయినా తీసుకుని తొండంగి మండలంలో ఫ్యాక్టరీలు ఇక్కడ ఫ్యాక్టరీలు భూములు ఎవరికాళ్ళకి ఎడదీసేసి రైతులకు ఇచ్చేసి ఇప్పుడు ఆ రైతుల్లో అప్పుడు జగన్ గారికి సపోర్ట్ చేసినటువంటి రైతులకి అందరికీ కూడా 1200 ఎకరాల భూమిని ఈ 2080లో రిజిస్ట్రేషన్ చేసేసారు. అప్పుడు టీడీపీ నుండి జనసేనకే సపోర్ట్ చేసిన రైతుల భూములు చిన్న పెద్ద రైతుల భూములకి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఆగిపోయాయి. మరి ఈ 980 ఎకరాలు ఈ మిగతా పార్టీ వాళ్ళు అంటారా? మరి
మేము 2 ఊళ్ళ గ్రామాలు ఉన్నామండి. ఈ ఊళ్ళన్నీ కూడా జనసేన పార్టీలోనే ఉన్నాం అప్పటి నుంచి, 14 నుంచి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఆగిపోయి నాకు ఏదీ లేదు. జనసేనకు సపోర్ట్ చేస్తే ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అలాగే టీడీపీ సపోర్ట్ చేస్తే భూములు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలకు కావాల్సిన రోడ్డు పక్క భూములు అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులకి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. ఆ గవర్నమెంట్కి మిగతా వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు మా వైసీపీకి ఏదైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రైతులు. వాళ్ళ నాయకులకి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులనే చూశారు తప్పితే ఇక్కడ ఉండేటువంటి చిన్న వాళ్ళని పెద్ద ఈ చిన్న జనసేనకి సపోర్ట్ చేయడం టీడీపీ వాళ్ళని కూడా ఏం పట్టించుకోలేదు. అయితే అలాగన్నా సరే మా వాళ్ళు ఏం అడగలేదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. మాకు ఇది కావాలి అది కావాలని మా భూములు ఎప్పటికైనా వస్తాయి అనుకున్నాం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకుంది. ఇక్కడ జనాభా, ఇక్కడ జనం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి భగవంతుడు న్యాయం ఈ రోజుకి చేకూర్చాడు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడమే వరం వీళ్ళకి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రతి ఇంట్లోని ఒక మనిషిలా, ఒక పెద్ద కొడుకులాగా నేను వీళ్ళందరికీ నేను అండగా ఉన్నాను, నన్ను వీళ్ళందరూ ఆదరించారు, నాకు ఓటు వేసారన్న ఒక స్వభావంతో ఆయన మరి ముందుకు వచ్చి మీ అందరికీ నేను ఏం కావాల్సినా చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భరోసా ఇచ్చి జనాలకు మరి ముందుకు వచ్చి చెప్తున్నారు. అటువంటి ఎమ్మెల్యే దొరకడం వల్ల ఈరోజు మొన్న కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి భూములు రిజిస్ట్రేషన్లు 1200 అయిపోయి ఆగిపోయిన వెంటనే కూడా సెజోళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల మన గత 1.5-2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. అది వేళ ఏ సమస్య లేకుండా మరి కూటమి ప్రభుత్వంలో వేళ ఒక డిప్యూటీ సీఎంగా, ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా మరి ఆయన చంద్రబాబు సీఎం గారితో మాట్లాడి వేళ ఇక్కడ రైతుల సమస్యలను క్లియర్ చేసినందుకు ఆయనకి ఇక్కడ ఉండేటువంటి ఈ రైతులందరూ కూడా చాలా రుణపడి ఉండాలి. అవును, పాలాభిషేకం చేశారంట, అది కూడా దాని గురించి నిన్న రైతులందరూ కూడా చిన్నగా పాలాభిషేకం చేసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే ఈ భూములు తీసుకున్న ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చి అక్కడ ఫిషర్మెన్ సంస్థ ఉంది, దాని మీద కూడా మరి అప్పుడు దీవీస్లో 2021లో మరి దీవీస్ పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోయిన ఆయన మళ్ళీ పార్టీని వదిలేయకుండా పట్టుదలగా కసిగా మరి కరోనా 2020లో విపరీతమైన కరోనాలో కూడా ఆయన అందరికీ సైనికులతో అన్ని రకాలుగా జనసేన సేవలు అందిస్తూ మరి 2021లో దీవీస్ వస్తుంది, ఇక్కడ మత్స్య సంపద పాడైపోద్ది, వీళ్ళందరూ రోడ్డును పడిపోతారు, వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఏ పార్టీ కూడా జగన్ గారి ప్రభుత్వంలో వస్తుంది, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో, కానీ ఏ పార్టీ కూడా స్పందించలేదు. కానీ జనసేన పార్టీ అక్కడ మీటింగ్ పెట్టి వాగదారిపేటలో మీటింగ్ పెట్టి దీవీస్ తరపుని దీవీస్ వస్తే ఏటి భరోసా ఇక్కడ ఉన్న జనానికి మీరే ఉద్యోగ వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తారని చెప్పి దానికి మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కూడా మరి ఆ రోజు కూడా ఆ రైతులు కూడా మరి ఫుల్గా సపోర్ట్ చేసి కొన్ని పార్టీలు కూడా స్పేయకుండా అలా జారిపోవడం వల్ల అక్కడ దీవీస్ ఫ్యాక్టరీ అయిపోయింది. దీవీస్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి నిన్న మత్స్యకారులు అంతా రోడ్డును పడ్డారు, ఎందుకంటే వాళ్ళకి సంపద పాడైపోయింది. మత్స్యకారులు కూడా గతంలో సార్ పిలుపునిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు దివీస్ మీటింగ్ పెట్టారు, దాన్ని ఆపుదామని చెప్పేసి మేమే సపోర్ట్ చేయలేకపోయాం, ఆ రోజు మాకు నమ్మకం కుదరలేదు, ఈరోజు అది వచ్చిన తర్వాత నష్టపోతున్నాం కానీ బాధ కలుగుతుంది, కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరైతే పోరాడాడో అతని దగ్గరికే వచ్చి మేము ఈరోజు బతిమాలుకోవడం జరుగుతుంది, ఈరోజు కూడా న్యాయం చేయడానికి అతనే ముందుకొచ్చాడు మా కోసం అని చెప్పేసి అంటున్నారు. అది కూడా రైతులు ప్లస్ అలాగే మత్స్యకార ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుందండి. అప్పుడు చెప్పేవండి అందరూ 100% కరెక్ట్ అది. ఎందుకంటే రైతుల మీద జనాల గురించి రైతుల గురించి ఇక్కడ ఉండేటువంటి సమస్యల మీద పోరాడే నాయకులు ఎవరున్నారు? ఎవరో లేరు. ఏదో వస్తే ఏదో స్పందించి 4 మాటలు చెప్పేసి ఏదో రకంగా వెళ్ళిపోయే నాయకుడు తప్పితే పవన్ కళ్యాణ్ గారిలా నుంచి నేను నిలబడతాను, మీరు నాకు కూడా రండి నేను పోరాడతానన్న నాయకుడు ఎవరు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. దీవీస్ అయిన తర్వాత కూడా అప్పుడు కొంతమంది దళారులతోటి వాళ్ళు కొంత రాయబారాలు చేసుకుని మొత్తం మీద ఆ ఫ్యాక్టరీ పూర్తి చేసుకోవడం, దానికి ఇంక ఏ రకమైన గొడవలు లేవు, అన్నీ కామప్ అయిపోయాయి. కానీ ఈవేళ తెలిసింది, ఈవేళ అక్కడ మత్స్యకారులకి చేపలు పడతలేదు, ఈ కలుషితం వాటర్ ఎక్కడ వదులుతున్నారో తెలియదు, అది పోతుంది, దానివల్ల ఉత్పత్తి పాడైంది, ఉత్పత్తి పాడైన చేపలు పడతలేదు, వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి.
ఏమండి అదే రకంగా ఇక్కడ రైతులు కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ శ్రీరాంపురం, కొన్నాడ, రవణకపేట, అమరవెల్లి, మూలపేట ఈ పంచాయతీల లొకేషన్లో ఈ ఉండేటువంటి భూములు SEZలో ఉన్నాయి. వీళ్ళకి ఈరోజు కూడా ఒక రైతులు కన్న వాళ్ళకి ఒక కాలనీ ఇల్లు కూడా ఇవ్వలేదు ఎవరు ప్రభుత్వంలో. గత పోయిన 5 సంవత్సరాల్లో ఒక కాలనీ ఇల్లు లేదు. ఎక్కడో పట్టాలు ఇవ్వడం, ఎక్కడో చేయడం ఏదో చేస్తున్నారు కానీ శ్రీరాంపురానికి లేదు, ముమ్మడివరపూడికి లేదు, ఇక్కడ లేదు, ఏమీ లేదు. వీళ్ళకి ఏ రకమైన గవర్నమెంట్లో ఉపాధి లేదు. వేళ పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మరి ఆయనే ఒక రైతులకు ఒక దారి చూపించారు. అదేవిధంగా మరి ఆయన ఇదే కాదండి, ఎన్నో పనులు చేశారు ఆయన నిస్వార్థంగా. మొన్న కనీసం ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా ఒక కానీ ఆలోచించలేదు. వీళ్ళందరూ నా మనుషులు, వీళ్ళకి ఏదో చెయ్యాలన్న ఈ దీంతో చేయాలన్న ఇదితోటే ఉన్నారు, ఆయన ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే అది కరెక్ట్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ కాదు, మహానీయులు ఎవరో సరిపోరు అతనికి. నేను చెప్పేది ఆయన ఆలోచన విధానం మహానీయులు సరిపోరు, అంతటి ఆలోచన విధానం ఉంది. ఆయన సొంతంగా ఆయన జీతం నెల జీతం 2,10,000 రూపాయలు జీతాన్ని ఒక్కొక్క 42 మంది పిల్లలకి సొంత జీతాన్ని నెల ఇంటికి వాళ్ళ మనుషులతో పంపించి వాళ్ళ ఇంటికి పంపించే ఒక అనాథ పిల్లలు, అదే దేవుడి పిల్లలు, అనాథ పిల్లలు అన్నా సరే ఆయన ఒప్పుకోరు, దేవుడి పిల్లలు అంటారు. ఆ కుటుంబాలకు పంపి వాళ్ళ చదువుకి సాయపడే విధంగా మరి ఇవాళ ఏ ఎమ్మెల్యే చేసాడు, ఏ మినిస్టర్ చేసాడు, ఏ నాయకుడు ఉన్నాడు ఆ రూట్లో? ఎవరూ లేరు. అటువంటి నాయకుడు వేళ పుట్టాడు. అది మనం అందరం కూడా చదువుకునే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, పిల్లలు, ఒక పెద్దలన్న ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తే ఇటువంటి నాయకత్వం తెచ్చుకుంటే మన కుటుంబాలకు ఎప్పుడూ లోటు ఉండదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి SEZలో నలిగిపోయారు, కానీ ఎవడి వల్ల నలిగేమన్నది మన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చదువులు లేవు ఇక్కడ, అంతా కూడా నిరుద్యోగులు, ఏమి తెలియదు. వీళ్ళ సేలోకి వెళ్ళేదో వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు తప్పితే మాకు ఈ ఆపద ఎందుకు వచ్చింది, మేము ఎందుకు ఇలా నలిగిపోతున్నాం అన్న విధానం తెలియదు. అటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి వాళ్ళని కూడా మరి తీర్చిదిద్ది ముందుకు తీసుకొద్దామని చెప్పి ఆయనకి వెనుబెట్టుకుని కంకణం కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎప్పుడూ కూడా పిఠాపురం నియోజకవర్గం తోడుగా ఉండాలి. ఎందుకంటే జనం కూడా ఇది ఒక ఉత్తమ నియోజకవర్గంగా తయారై మొత్తం అందరూ కూడా ఆలోచించి ఆపోజిషన్ కూడా లేకుండా చేసుకుని ఆయన నెగ్గించుకునే విధంగా మనం కృషి చేయాలి అని నేను చెప్పిన అంతరాత్మకు నేను మనస్ఫూర్తిగా నేను అంటున్నాను. సోమవారంలో ఉండి చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళకి అందరికీ అదే చెప్తాను. నేను 2014లో ఆయన ఒక మంచి ఆలోచన చూసి నేను పార్టీని, కుటుంబాన్ని వదిలేసి కూడా కష్టపడ్డాను. ఇప్పుడు 14లో ఫస్ట్ జెండా పట్టుకున్నాను. ఇప్పుడు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, కానీ ఆ రోజు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ గారికి 10 మంది కూడా ఉండేవారు కాదు. అటువంటిప్పుడు ప్రతి ఊరు తిరిగి కష్టపడితే క్వారేషన్ వెళ్తే 4 వచ్చేవారు, మిగిలిన కుర్రోళ్ళు వస్తే నేను వాళ్ళతో పాటు నేను క్యాన్వాసింగ్ చేసుకుని వెళ్ళాం. అలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు స్టాంప్. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు. మీరు పట్టుకున్న జెండాకి విలువ ఉందంటారు? నేను పట్టుకున్న జెండాకి 100%. ఎందుకంటే చాలా మంచి విలువలు ఉన్నాయి, చాలా మంచి పొజిషన్లోకి వెళ్తుంది నేను పట్టుకున్న జెండా. ఎందుకంటే ఏ రకంగా కూడా అది ఒక సంవత్సరంన్నరలోనే నేను పట్టుకున్న జెండా నా అధ్యక్షుడు, నా నాయకుడు కూడా మరి ఇలా యావత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాడు. అటువంటి నాయకుడిని నేను ఆరాధిస్తూ అటువంటి నాయకుడు కూడా తిరుగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఏమీ అక్కర్లేదు. ఇలాగే ఇదే పొజిషన్లో ఆయన అలా ఉన్నని చెప్పు నేను జీవితాంతకాలం కష్టపడే పొజిషన్లో ఉన్నాను. నా ప్రజలను కూడా నేను నాకున్న సాయశక్తిలా కూడా నా పార్టీ నేను పోషించుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను.